మరి పెళ్ళి ఎక్కడైతుందని ఆలోచించి చూస్తే ఆదిశక్తి అమ్మవారాయి ఆలోచించి చూస్తే మధుర కొత్త పెళ్ళి అవుతుంది. రంభావతారాన్ని పోయి అక్కడ పందికొమ్మన వాళ్ళు చూసింది. రాజుగారు మంచిగా ఉన్నాడు. అబ్బా మా చెల్లి నన్ను ఇంత మోసం చేసింది అని తలమరాల మీద పడదూకింది సమ్మక్క. పడదూకితే ఈ నాగలమ్మ ఏం చేసింది, కంకణం కట్టారుగా, కంకణాలు కట్టి పూలు తిరిగాలి. ఇంక అచ్చింతలు పోతున్నారు. పట్టి కొట్టింది. ఎవరిని? సమ్మక్కను కొట్టబోయింది. కొట్టబోతే ఆ కంకణం పోయి పగడిద్రాజు కుడి కన్నుకు తలిగి కొద్దిగా కన్ను దెబ్బతింది. రాజుగారే కానీ కన్ను దెబ్బ అయింది. తర్వాత సమ్మక్కకి నిన్ను పైడిద్దరాజు కళ్యాణం అయింది. నాగలమ్మని ఇద్దరిని సాత్తాను అన్నాడు. పైడిద్దరాజు సత్తం మన దేశం వెళ్దామని ఈ పులితాలపట్నం వదిలిపెట్టి పరాలనారపట్నం, ఒకతాడిపట్నం, లోదొడియపట్నం, పిట్టపురోడపట్నం, కేర్చివెన్నపట్నం, పరాలనారపట్నంకి చేరబోయారు. చేరబోయాక అక్కడ వెళ్తూ ఉన్నారు. కొన్ని రోజులకి తహసీల్ రకం కట్టాల్సి వచ్చింది. కటాభివృద్ధునికి కభం పంపాల. అయితే అప్పుడు ఈ కభం పంపేటప్పుడు ఈ పగిడిద్రాజు నుండి సమ్మక్క ఏమనుకున్నారంటే, ఈ వర్షాలు రావటాలు లేదు, పంటలు పండటాలు లేదు, ఈ దేశం మన సొంతం చేసుకుందాం, ఈ కోయలు బతకలేక రాకు అలం తేనెలు తెట్టలు గడ్డలు ఆకులు అలాలు తిని బతుకుతున్నారు, మన సొంతం చేద్దాం అనుకొని వీళ్ళు భార్య భర్తలు ఆలోచించారు. ఆలోచిస్తే పటాభివృద్ధుడు బేగరాళ్ళను పంపారు. పలుగురాళ్ళ బూలు దాటాలు, సోలుపు చింతలు దాటాలు ఇక్కడికి ఈ మేడారం చేరొచ్చారు. కఫం పంపమన్నారు. మా రాజుగారు అన్నారు, కఫం పంపమంటే వర్షాలు రాలేదండి, ఇక ఇప్పుడు ఏడగడతాం కట్టలేకమని పగిడిద్రాజు నిన్ను సమ్మక్క అన్నారు. అన్నాక బయలుదేరి మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక మళ్ళీ పంపించారు. మళ్ళీ పంపిస్తే మళ్ళీ అన్నారు కదా, మా దగ్గర అసలు డబ్బు లేదు, ఈ కోయరాజులంతా అల్లాడిపోతున్నారు, జనాలు తినడానికి తిండి లేదు, ఆకు అలం తిని జ్వరాసులు తిని ఇట్లా తిని అట్లా తిని బతుకుతున్నారు, గడ్డి గాదం వేసి, మా దగ్గర కఫం లేదన్నారు. కఫం లేదంటే రెండోసారి వచ్చారు, మూడోసారి వచ్చారు. మూడోసారికి ఆయన పటాభివృద్ధుడు ఏమన్నాడు, రణము ఉద్దానికి సిద్ధం కావాలన్నాడు. కఫం పంపకపోతే ఉద్దాం అన్నాడు. ఆ ఉద్దానికన్నా మోకుంటాం కానీ రకం అయితే లేదన్నారు. సరే అని అప్పుడు పగిడిద్రాజు దళం బయలుదేరింది. పటాభివృద్ధుని బయలుదేరినాక కామారం అవతాన ఉలకాయ పెళ్ళి అని ఉన్నది హనుమకొండ యువతల. అయితే అప్పుడు ఆ ఉద్యమంలో ఏమైందంటే రాజుగారు వెళ్ళాడు జనాలు తీసుకొని. వాళ్ళ పిరంగులు, వాళ్ళ ఏనుగులు, లొటిపిట్టలు. పిరంగులు అంటే తుపాకులు. వీళ్ళ ఈ కోయరాజులు కదా, వీళ్ళ ఇంటి బద్దలు, వీళ్ళ నంబులు. వీళ్ళు కొంతమందిని కొట్టారు, వీళ్ళే సగం మంది హతమయ్యారు. హతమైనాక ముర్చబాణం కొట్టారు పగిడిద్రాజుకి. ముర్చబాణం కొడితే అప్పుడు అరిచేయి చూసింది సమ్మక్క. అబ్బా తాలి బొట్టు పోతే రాదు, ముండ్రాలు అంటాడు మొగడు చచ్చినని, బొట్టు పోతే బొట్టు రాదు. అప్పుడు మాలమై దట్టి మీద దట్టి కట్టి అంగం మీద అంగం పెట్టి అప్పుడు ఆ జనంలో ఉద్యమంలో దూకింది సమ్మక్క. దూకి అప్పుడు అన్నీ చూసినాక అప్పుడు బయటికి 1000 మంది నరికి, పాటికి 10,000 మంది నరికి భర్తను దొరికించుకొని ఈ మీద పెట్టుకున్నారు.